ప్రైస్ లార్డ్. ఒక నిజం చెప్పండి, కొన్ని విషయాలు మీ వల్ల కావట్లేదు కదా. ఎంత ప్రయత్నించినా, ఎంత ప్రార్థించినా, ఎంత ప్లాన్ చేసినా ఇంకా నీ చేతిలో ఏమి లేనట్టు అనిపిస్తుంది కదా. అయితే జాగ్రత్తగా వినండి. నువ్వు చేయలేని దాన్ని దేవుడే చూసుకుంటాడు. బైబిల్లోని ఇలా రాయబడి ఉంది. ఆదికాండము 22వ అధ్యాయము 8వ వచనంలోని అబ్రహాము ఇస్సాకు చెప్పిన మాట, నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రెపిల్లను చూసుకుంటాడు. ఇస్సాకు అడిగిన ప్రశ్న చాలా సింపుల్, నాన్న బలికి గొర్రె ఎక్కడా అని. అబ్రహాం చేతిలో సమాధానం లేదు, పరిష్కారం లేదు. కానీ అతని నోటి నుండి వచ్చిన మాట ఏంటంటే, దేవుడు తానే గొర్రెను సిద్ధం చేస్తాడు అని. అది అబద్ధం కాదు, అది నమ్మకం నుండి వచ్చిన మాట. అబ్రహాము చేయలేని దాన్ని దేవుడే చూసుకుంటాడు. ఈరోజు నీ పరిస్థితి కూడా అలాగనే ఉండవచ్చు. దారులు కనిపించకపోవచ్చు, సహాయం దూరంగా ఉండవచ్చు, ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు, ఎన్నో ఒత్తిడులు, బాధ్యతలు నిన్ను బాగా ఇబ్బంది పెట్టచ్చు. కానీ గుర్తుంచుకో, నీ స్థితిని దేవుడు ముందే చూశాడు. నువ్వు చేయలేని దాన్ని దేవుడే చూసుకుంటాడు. ఈరోజు నీ భారం దేవుడికి అప్పగించు. నీ పని నువ్వు చెయ్యు, మిగతాది దేవుడు చూసుకుంటాడు. నమ్మకంతో జీవించు. ఇలా ప్రార్థిస్తారా, ప్రభువా, నా చేతుల్లో లేని దాన్ని నీ చేతిలో పెడుతున్నాను, నువ్వే చూసుకో. యేసు నామంలో ఆమేన్. దేవుడు నిన్ను దీవించునుగాక.